హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీలో ఉన్నాము. ఈ పవిత్ర స్థలానికి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి అన్న విషయాలను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. షిరిడి అంటే మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల హృదయాలకు నిలయం. శ్రీ సాయిబాబా అనే మహానుభావుడు తన జీవిత కాలంలో గడిపిన ఈ పవిత్ర స్థలం నేడు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. సాయిబాబా అనేది ఒక పేరు మాత్రమే కాదు, భక్తి, కరుణ, సహనం వంటి గుణాలకు ప్రతీక. ఆయన జీవితం గురించి ఖచ్చితమైన వివరాలు తెలియకపోయినా ఆయన బోధనలు మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయి. హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ ఆయన్ని తమ దైవంగా భావిస్తారు. నెల్లూరు నుండి షిర్డీ చేరుకోవడానికి 18-19 గంటల సమయం పడుతుంది. దాదాపు 1100-1200 కిలోమీటర్లు ఉంటుంది. నేరుగా నెల్లూరు నుంచి షిరిడీకి సాయినగర్కు ట్రైన్ ఉంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ ఆటోలో వెళ్తే షిరిడీ చేరుకోవచ్చు. మేము స్టే చేయడానికి కాశీ అన్నపూర్ణ ఆశ్రమాన్ని బుక్ చేసుకున్నాము. అలాగే కాశీలో కూడా ఈ ఆశ్రమంలోనే ఉన్నాము. ఇక్కడ లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. మన తెలుగు వాళ్లకు ఎంతో ఇష్టమైన బ్రాహ్మణ భోజనం, టిఫిన్తో పాటు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మీరు వెళ్ళాలనుకుంటే ముందుగా బుక్ చేసుకొని వెళ్ళండి. ఒక రూమ్కి 1500 పడుతుంది. మేము రూమ్లో 5 మెంబర్స్ ఉన్నాము. ఈచ్ మెంబర్కి 300 పడింది 1 డేకి. భారతదేశంలోని హిందువులందరూ షిరిడీ రావాలంటే ఎక్కువగా ఈ ఆశ్రమాన్నే ఇష్టపడతారు. ఇక్కడి నుంచే మనం ఏ టూర్కి వెళ్ళాలన్నా టూర్స్ అండ్ ట్రావెల్స్ అందుబాటులో ఉంటాయి. పక్కనే వీళ్ళది టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది. ఇక్కడి నుంచే మనం బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. మేము ఉదయాన్నే సాయిబాబా దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. సాయిబాబా పార్క్ చూపలను కనువిందు చేస్తుంది. ఎంతో మంది భక్తులు ఇక్కడ ఫోటోషూట్లు తీసుకుంటూ ఉంటారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది రాత్రులు. ఎక్కడి నుంచి మనం ముందుకెళ్తే దర్శనానికి వెళ్ళొచ్చు. మొబైల్స్, చెప్పులు వంటివి ఇక్కడ పెట్టుకోవచ్చు ఉచితంగానే. దర్శనం అనంతరం మేము బయటకు వచ్చేసాము. బయటికి రాగానే సాయిబాబా పార్కు, చావడి, ద్వారకామాయి వంటి విశేషాలను చూపిస్తారండి. ఇది సాయి గార్డెన్ అంటారు. లోపల శ్రీ సాయి బాబాకు సంబంధించి కొన్ని చిత్రాలు ఉంటాయి, చూద్దాం రండి.
పార్క్ నుంచి మనం బయటకు రాగానే ద్వారకామాయి, చావడి వంటి ప్రదేశాలను మనం చూడొచ్చు. గుడి లోపల సాయిబాబా దర్శన లైవ్ను ఎప్పటికప్పుడు ఇక్కడ ఇస్తుంటారు భక్తుల కోసం. ఇక్కడ పల్లకి సేవలో పలువురు భక్తులు పాల్గొని ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ తమ భక్తిని స్వామివారికి చాటుతారు. ఇక్కడ నుంచి మనం ద్వారకామాయి దర్శనానికి లైన్లో వెళ్ళాలి. స్వామివారి సమాధి మండపానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. నిత్యం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు ఇక్కడ వీక్షించవచ్చు.